నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి। ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల దగ్గర బార్లు తీరారు। పట్టణ కలివేలమ్మ సందులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉదయం 6 గంటల నుంచి ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారు। సహజంగా మార్గశిర మాసం పుణ్యమ పుష్య మాసాల సంధిలో ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు। భక్తులకు మోక్షాన్నిచ్చే ఏకాదశి కాబట్టి ఈ రోజును మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు। యోగ నిద్ర నుండి మేల్కొన్న శ్రీ మహావిష్ణువును ప్రాతకాల సమయంలో ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకొని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే పుణ్య సమయం కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది। సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులను అత్యంత పవిత్రమైనది, ముఖ్యమైనది, విశేషమైనది వైకుంఠ ఏకాదశి। అన్ని ఏకాదశులను పాటించడం కుదరని వారు కనీసం ఈ రోజైనా ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి। सहस्रवरमाधेवी चतुर्मूला शलांकुरा सर्वकुंभर्णमेव भगवानुशब्दनाशनी नमः शिवास्यातिरमुद्धकप्राप्तसिद्धिरस्तु धिद्वशमङ्गली పురాతనమైన దేవాలయం ఇది। ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది। వైకుంఠ ఏకాదశి జనవరి 1 బాగా ప్రమాణంగా జరుగుతుంది। ఎక్కువగా భక్తులు రావడం పట్టడం జరుగుతుంది। చాలామంది సహకారం ఉంది। అది कल्याण हृदये हृदये
ప్రయత్నినాం శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, కర్ణకమ్మ వీధి, వెంకటగిరి, తిరుపతి జిల్లా, శ్రీ హరిహర క్షేత్రం. ప్రతి సంవత్సరము కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినమున స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. ఉదయాన్నే తిరుపావై సేవ, అలాగే అర్చన పూజా కైంకర్యాలు, మధ్యాహ్నం కూడా అర్చన పూజా కైంకర్యాలు, సాయంత్రం విశేష సేవలు, పుష్పయాగము, ఏకాంత సేవ కార్యక్రమాలు ఉంటాయి. ఉదయము ప్రతి సంవత్సరము కూడా 9 గంటలకు స్వామివారిని తిరువీధులలో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కైంకర్యాల్లో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని చెప్పి ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కోటి ఏకాదశి సందర్భంగా మన కర్ణకమ్మ వీధిలో ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ కాత్యాయని సమేత కైలాసనాథులు మరియు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినమున పురస్కరించుకొని ఉదయాన్నే 4 గంటలకు ఉత్తర ద్వారదర్శనం ఉంటుంది. భక్తులందరూ కూడా ఉదయాన్నే కూడా ఈరోజు ఉత్తర ద్వారదర్శనంతో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా చాలా దర్శించుకున్నారు. అదేవిధంగా ఉత్సవమూర్తుల్ని, స్వామివారిని, అమ్మవారిని కూడా తిరువీధుల్లో కూడా మన పండగ భజనలతో కూడా, అదేవిధంగా భక్తి భజనతో పాటు తిరువీధుల్లో అంతా కూడా ఈరోజు ఊరేగింపు కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాత్రి 8 గంటల నుంచి కూడా స్వామివారికి పుష్పయాగ కార్యక్రమం కూడా ఉంది. ఈ పుష్పయాగం కూడా భక్తులందరూ కూడా పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ కటాక్షాలకి అందరూ కూడా పాత్ర ఉందని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ధనుర్మాసంలో కూడా ప్రతి నెల కూడా ఈ ధనుర్మాసంలో ఈ నెల 17వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, జనవరి 14వ తేదీ వరకు కూడా ఈ ధనుర్మాస ఉభయాలు ఉంటాయి. ఈ ధనుర్మాస ఉభయాల్లో భాగంగా ప్రతిరోజు కూడా స్వామివారికి మణికంఠ స్వామివారి యొక్క ఆధ్వర్యంలో ఆయన విశేష పూజలు స్వామివారికి చేసి, అదేవిధంగా ఈ జనవరి 6వ తేదీన తిరుప్పావై ఒక కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ తిరుప్పావై కార్యక్రమం మన తిరుమలలో చాలా ఘనంగా చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో కూడా ఈ తిరుప్పావై కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా కూడా జరుపుకుంటే, అదేవిధంగా ఈ నెల 14వ తేదీన గోదాదేవి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ గోదాదేవి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ కటాక్షాలకు అందరూ కూడా పాత్రలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.